ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథము నిజంగానే రథం ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో రథం ఎలా ఉంటుంది అంటే ఈ తిథి రోజు అంటే రథసప్తమి రోజు రథాకారంలో నక్షత్రాలు ఉంటాయట. అందుకని రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుని యొక్క గమనం ఏదైతే ఉందో అది ఉత్తరం వైపుకి అది వేగంగా వెళుతూ ఉంటుంది, పూర్తిగా తిరుగుతూ. అంటే సూర్యుడు అలా అమాంతంగా ఒక రథంలో తిరుగుతాడు అన్నది కాదు, ఆ ప్రకాశము అన్నది మరింతగా ఉత్తర దిక్కు వైపు అది వెళ్ళటం. కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలము. ఈ పుణ్యకాలంలో సూర్యుని యొక్క శక్తి, ఆ ప్రాణశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువగా శుభకార్యాలు చేయటం, ఈ సమయంలోనే మనకి మాఘమాసం అంటే స్నానాలు, అంటే నదుల్లో, చెరువుల్లో, సముద్ర స్నానాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కారణం ఏమిటి అంటే రోజంతా సూర్యుని యొక్క కిరణాలలో దాగి ఉన్న ప్రాణశక్తి, చైతన్య శక్తి, ఆరోగ్యాన్నిచ్చే ఆ కిరణాల యొక్క శక్తి ఆ నీటి లో ఉన్నప్పుడు, అంటే రోజంతా ఆ నీరు అన్నది పుచ్చుకున్నప్పుడు, తర్వాత మనం స్నానం చేసినప్పుడు మన మనసుకి శరీరానికి చక్కని ఆరోగ్యం. అందులోనూ మాఘమాసంలో సప్తమి తిథి అనేటప్పటికీ సూర్యోపాసన అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే సూర్యుని యొక్క జన్మతిథి. సూర్యుడు ఈ సప్తమి రోజు ఆయన జన్మించాడు. కాబట్టి రథ సప్తమి ఇది ఒక పెద్ద పండగ. ఎందుకు పండగ అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం మనకి సూర్య భగవానుడు. మరి ఇతరత్ర దైవాలు మనం ఎంత గుర్తుకు తెచ్చుకున్నా మనం ఊహించుకోవాలి, లేకపోతే ఒక విగ్రహాన్ని చూడాలి. కానీ సూర్యుడిని అలా విగ్రహ రూపంలోనూ ఊహలోనూ కాదు కదా, అలా ఒక్కసారి బయటకు వస్తే చక్కగా కనిపిస్తాడు సాయంత్రం వరకు మనకి సూర్యుడు. అటువంటి ఉపాసన కలిగిన సూర్య భగవానుడిని కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా ప్రతి నిత్యం ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి శారీరక మానసిక ఆరోగ్యం అన్నది కలుగుతూ ఉంటుంది. ఇక రథసప్తమి దీనికి ఉన్న విశేషం ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజే తలపైన జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయాలి. అది కూడా 7 ఆకులు అని చెప్తుంటారు. అలాగే రేగిపళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తలపైన పెట్టుకుని స్నానం చేయాలి, అవి అలా కింద పడిపోతాయి. అంటే ఇలాంటి పద్ధతుల గురించి మనం వింటున్నప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏమిటి ఇది పెద్దవాళ్ళు ఎప్పుడో ఏదో పెట్టేశారు, అలా ఆకులు తలపైన పెట్టుకుంటే ఏమవుతుంది అని. కానీ దీనికి ఒక మంచి కారణం ఉంది, ఎంతో చక్కని రహస్యం అందులో దాగి ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సమయంలో సూర్యుని యొక్క శక్తి ఏదైతే ఉందో, కిరణాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రాణశక్తి, లేకపోతే జ్ఞానశక్తి, లేకపోతే చైతన్య శక్తి, ఆరోగ్యానికి సంబంధించిన శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మరింత అద్భుతంగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాలము అన్నది అంటే ఈ 12 మాసాలలో ప్రతిరోజు ఒకలా ఉండదు కదా. మనకి వర్షాకాలం అప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండాకాలం బాగా ఎండ మండిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే కాల విభజన అలా జరుగుతూ ఉంటుంది. ఈ కాలంతో పాటు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహాలకు సంబంధించి విశేషంగా అవి ఎప్పుడు ఎక్కువగా చైతన్యంతో ఉంటాయి, ఎప్పుడు ఉండవు అన్నది కూడా ఉంటూ ఉంటుంది. ఇక నుంచి ఈ మనకి ఎండాకాలం మొదలవుతుంది, వేసవి కాలం. కాబట్టి ఇప్పుడు సాధారణంగానే సూర్యుని యొక్క ప్రతాపం అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం అదేదో ఎండ అని బాధ అని అనుకోకుండా ఆ కిరణాలలో ఒక శక్తి దాగి ఉంటుంది, అది విశేషంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన బుద్ధికి, మన ఆలోచనలకి, లేకపోతే మన ఆరోగ్యానికి సంబంధించి ఉంటుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మరింతగా విశేషంగా మంచి పనులు చేయటానికి మన బుద్ధి పనికొస్తుంది. కాబట్టి శుభకార్యాలన్నీ ఇప్పుడే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సరే, ఇక రథసప్తమి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ జిల్లేడాకు గురించి మనం మాట్లాడుకున్నాం. జిల్లేడాకు అన్నది ఈ ఆకుకి ఒక శక్తి ఉంది. అదేమిటి అంటే సూర్యుని యొక్క కిరణాలలో దాగి ఉన్న శక్తిని ఈ ఆకు విశేషంగా ఆ శక్తిని నిక్షిప్తం చేసుకుంటుంది. ఎన్నో ఆకులు ఉంటాయి బయట, అంటే ఎన్నో వృక్షాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మనం కూడా బయట తిరుగుతూ ఉంటాం. కానీ ఈ జిల్లేడాకు మాత్రము విశేషంగా ఆ శక్తిని తీసుకుని ఉంటుంది. అందుకే ఆ జిల్లేడాకుని తలపైన అంటే ఈ ప్రదేశంలో, మధ్యప్రదేశంలో పెట్టినప్పుడు అక్కడ బ్రహ్మరంధ్రం అన్నది ఉంటుంది కదా, అది బుద్ధికి మూలస్థానము అని అంటారు. అంటే అన్ని చక్రాలు మన శరీరంలో ఉన్నప్పుడు ఈ మధ్య భాగంలో ఉన్నది బ్రహ్మరంధ్రం అంటారు. అక్కడ మన బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఆ స్థలంలో ఆ జిల్లేడాకు పెట్టుకుని స్నానం చేసినట్లయితే
జిల్లేడాకులో ఉన్న ప్రాణశక్తి లేకపోతే చైతన్య శక్తి ఏదైతే ఉందో అది మన శరీరం లోపలికి వెళుతుంది. అది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు, కానీ వెళుతుంది. అయితే ఇలా 7 ఆకులు అని ఎందుకు చెప్పారు అంటే 7 జన్మలకు సంబంధించిన పాపాలు పోతాయి అని అంటారు. ఆకులు పెట్టుకుంటే పాపాలు పోతాయా? కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అలా ఉన్నప్పుడు మనకి చక్కని ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మానసికంగా కూడా మన ఆలోచనలు బాగుంటాయి. సాధారణంగా తెలుసో తెలియకో ఈ జన్మలో చేసుకున్న పాపాలు, అలాగే గత జన్మలోనో ఇంకా అంతకుముందు ఏవేవో జన్మల్లో చేసుకున్న పాపాలు అవి కూడా మనకి ఫలితాల రూపంలో వెంటాడుతూనే ఉంటాయి, బాధల రూపంలో. అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన మనం చెయ్యాలి. ఎక్కువగా ఈ పాపాలని ఏ రకంగా అనుభవిస్తూ ఉంటాము అంటే అనారోగ్యం వల్ల అనుభవిస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే మనకు ఒకవేళ సంపద అన్నది అంత లేకపోతే దానివల్ల కేవలం మనమే బాధపడం కదా, మన ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. అంటే డబ్బులు లేకపోవడం, లేకపోతే తినడానికి ఏమీ లేకపోవడం, ఇది కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన బాధ కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది సంబంధం ఉంటుంది. అంటే ఒక బాగా పేదవాడు ఇంట్లో అందరూ ధనికులుగా ఉండరు, భార్య అలాగే పేదరికంతో ఉంటుంది, పిల్లలు పేదరికంతో ఉంటారు, తల్లిదండ్రులు పేదరికంతో ఉంటారు. కానీ ఆరోగ్య విషయానికి వస్తే మనకొచ్చిన అనారోగ్యం ఎవ్వరూ పంచుకోలేరు. అంటే వైద్యులు ఉంటారు, సహాయం చేస్తారు. నొప్పి బాధ ఏదైతే ఉంటుందో కన్న తల్లైనా కూడా పిల్లల అనారోగ్యాన్ని తీసుకోలేదు. భర్త బాధపడుతున్నాడని భార్య తీసుకోలేదు, భర్త భార్య బాధపడుతోందని తీసుకోలేడు. అందుకని ఎక్కువగా అంటుంటారు ఈ చేసుకున్న కర్మల యొక్క ఫలితాలను ఇలా అనారోగ్యంతో మనం అది అనుభవిస్తూ ఉంటాము. అంటే కేవలం మనం అనుభవిస్తూ ఉంటాం కదా, అలా పోతూ ఉంటుందని అంటారు. అందుకే ఎప్పుడైతే ఇలా మనం పెట్టుకుని స్నానం చేస్తామో విశేషమైన ప్రాణశక్తి మన శరీరంలోకి వెళుతుంది, కాబట్టి ఆరోగ్యము అన్నది ఉంటుంది. అంటే అనారోగ్యం రాకుండా పోతుందా? వచ్చినా మనం తట్టుకుంటాం అనమాట. ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అన్నది మనం వింటూ ఉంటాం కదా ఈ పదం. అంటే కొంతమందికి చిన్నగా ఏవైనా వచ్చినా బాగా నీరసపడిపోతూ ఉంటారు, కొంతమందికి ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా చక్కగా వాళ్ళు కోలుకుంటూ ఉంటారు. ఆ శక్తి అన్నది లోపల నుంచి రావాలి, ధైర్యం అన్నది లోపల నుంచి రావాలి. అందుకే ప్రకృతి సహకరించకపోయినా, లేకపోతే మనం అంటే ఆధ్యాత్మికంగా గత జన్మలో చేసుకున్న పాపాల యొక్క ఫలితాలు ఇలా అనారోగ్యంతో మనం భరిస్తున్నాము అని అనుకున్న విశేషమైన శక్తితో వాటిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే రేగిపళ్ళు, ఈ రేగిపళ్ళని కూడా అర్క ఫలము అని అంటూ ఉంటారు. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విశేషంగా ఈ సమయంలో దాగి ఉన్న శక్తి ఈ రేగిపళ్ళు కూడా ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. అందుకే ఆ రేగిపళ్ళను అలాగే ఆ జిల్లేడాకును మాత్రమే తలపైన పెట్టుకుని స్నానం చేస్తే అప్పుడు ఆ శక్తి ఏదైతే ఉందో బ్రహ్మరంధ్రం లోపల నుంచి మన శరీరానికి వెళ్ళటం, మానసికంగా అలాగే శారీరకంగా మనం బలంగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇక రానున్నది బాగా ఎండాకాలం, అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఎండలు అన్నవి మొదలవుతూ ఉంటాయి కదా. మరి అటువంటి సమయంలో వడదెబ్బ అనే మాట వింటూ ఉంటాం. సరే, ఇప్పుడైతే మనకి ఎన్నో పరికరాలు వచ్చేసాయి, మనం అలా ఎండగా అంటే వేడిగా ఉండకుండా మనం చక్కగా ఎన్నో పరికరాలని వాడుతూ ఉంటాం. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు కదా. అందుకని వాతావరణంలో వచ్చిన మార్పుని సహజంగానే కొన్ని పదార్థాలు వాడుతూ చక్కగా దాన్ని తగ్గించుకుంటూ ఉండేవారు. దానివల్ల ఎటువంటి బాధలు లేకుండా ఆహార పదార్థాలు స్వీకరించడం ఇవి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ సమయంలోనే ఎక్కువగా పానకం స్వీకరించండి, బెల్లం నీళ్లు అని చెప్తూ ఉంటారు. అలా ఈ రెండు తలపైన పెట్టుకుని స్నానం చేయటం అన్నది రథసప్తమి రోజు మనకి విశేషంగా కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఆ రోజు సూర్యకిరణాలతో కూడుకున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఈ పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి తీసి మనం తలపైన పెట్టుకుని స్నానం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ముందు ముందు వడదెబ్బ రాకుండా ఈ బాగా అంటే ఎండాకాలం ఆ ఎండలు తట్టుకునే శక్తి అన్నది మనకు వస్తుంది అని చెప్తారు. అలాగే సూర్యుని యొక్క కిరణాలలో ఎంతో ప్రాణశక్తి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం మనం నిత్య జీవితంలో మనం చేసే పనులకి ఇది ఉపయోగం అనే కాకుండా చక్కని ఆరోగ్యాన్ని మనం అలాగ భద్రపరుచుకోవచ్చు అనమాట. అందుకే రథసప్తమి రోజు సూర్యోపాసన అంటే ఎంతో కృతజ్ఞత భావనతో ఉండాలి. కారణం ఏమిటి అంటే సూర్యుడే లేకపోతే మన మనుగడ అన్నది ఉండదు, మనలో ఉన్న చైతన్యం ఉండదు, ఉత్సాహం ఉండదు. సూర్యుని యొక్క కిరణాల వల్ల మనం పొందుతున్న లాభం మనకి కళ్ళతో కనిపించదు, కానీ చాలా ఎక్కువగా పొందుతూ ఉంటాం. అందుకే ఈ రథసప్తమి రోజు విశేషంగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, చక్కగా పాయసం వండి సూర్యుడికి పెట్టడం,
అన్నిటికన్నా ముఖ్యం నమస్కార ప్రియుడు సూర్యుడు అని అంటారు. కారణం ఏమిటి అంటే అలా నమస్కారం పెట్టేస్తే ఆయన తృప్తి చెందుతాడా? లేదు. కేవలం ఒక చిన్న కృతజ్ఞతా భావన. మనం నమస్కారం పెట్టినా నమస్కారం పెట్టకపోయినా సూర్యోదయం అవుతూనే ఉంటుంది, సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ సూర్యుడు మన కోసం వస్తూనే ఉంటాడు. వీడు ఎంత పుణ్యం చేసుకున్నాడు, వీడికి తక్కువగా ప్రకాశాన్ని అందిస్తాను, వీడు బాగా పుణ్యాత్ముడు, వీడికి ఎక్కువగా ప్రకాశం అందిస్తాను అని సూర్యుడు ఎప్పుడు అనుకోడుగా. సూర్యుని యొక్క ప్రకాశం ప్రతి జీవికి అలాగే ఉంటుంది, సమానంగా ఉంటుంది. అందుకే ఆ కృతజ్ఞతా భావనతో మనం సూర్యోపాసన చెయ్యాలి. ఎందుకు అంటే కనిపించకుండా అలాగే అంటే తన అనుగ్రహం ఏదైతే ఉందో అది బయటికి మనకి కనిపించదు, కానీ తాను మాత్రం ప్రత్యక్షంగా ప్రత్యక్ష నారాయణుడు అంటూ కనిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎన్నో లాభాలు మనం సూర్యుడి దగ్గర నుంచి పొందుతున్నాం. ఇక నుంచి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అన్నది వచ్చేసింది కాబట్టి ఇక నుంచి అంతా మనం చేసే పని ఏదైతే ఉందో అది చక్కగా మంచి బుద్ధితో కూడుకుని ఉండాలి, అలాగే జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. కాబట్టి జ్ఞానం పెంచి బుద్ధిని పెంచి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్య కిరణాల దగ్గర కాస్తసేపైనా మనం ఉంటూ సూర్యోపాసన చేయటం అనేది ఎక్కువగా రథసప్తమి రోజు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యుని యొక్క అనుగ్రహం నిత్యము మనపై ఉండాలి అంటూ మనం మరొక్కసారి సూర్య భగవానుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. నమస్తే.